హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టాటర్ వ్లాగ్స్. మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఈరోజు మనం డోజర్కి వచ్చాం. డోజర్తో దున్నడానికి వచ్చా. ఇవి 5 మడకలు. మనకి 2 మడకలు లేవండి. ఇటు సైడ్ ఎవరు 2 మడకలు వాడరు. కొందరు కామెంట్ చేస్తున్నారు, ఏంటన్నా ఎప్పుడు చూసినా 5 మడకలతో దున్నుతున్నావు, 2 మడకలు లేవా అని. మా సైడ్ 2 మడకలు వాడరండి, అందుకు 5 మడకలు ఎక్కువ. అందుకు 5 మడకలే ఉన్నాయి. మనకి తీసుకుందామని అనుకుంటున్నాం, అంతేకాని ఇంకా తీసుకోలేదు. చూద్దాం తర్వాత. మన బండి 3000 గంటలు కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు 2996 అలా ఉంది. చాలామంది అడుగుతున్నారు, అన్న మీరు మహీంద్రా ప్రైజ్ ఎంత పెడుతున్నారు? 10-11 సరిపోద్ది. ఇంకా ఏదో గట్టిగా ఉంటే 12 అంతే. ఇంతవరకు 12 పెట్టలేదండి, 10-11 అంతే. జాండీర్ బండ్లు స్లిప్ మహీంద్రా స్లిప్ అవుతాయి అని చెప్తారు. లేదండి, నాకు ఇంతవరకు అంటే జాండీర్ కన్నా నాకైతే మహీంద్రా కొంచెం బెటర్ వచ్చింది. మైలేజ్ అయినా కానీ, రన్నింగ్ అయినా కానీ. ఫస్ట్ జాండీర్ నడిపాం, కుబోటా నడిపాం, న్యూఫౌండ్లాండ్ నడిపాం, అన్నీ నడిపి తర్వాత మహీంద్రా తీసుకున్నాం. చూడండి, టైర్ స్లిప్పేజ్ కూడా ఎక్కడ అంత అనిపించదు. ఈ తోట ముందు ఒకసారి చేసాను, ఇప్పుడు ఒకసారి చేస్తున్నాం. సిక్స్ చెట్లు తవ్వాలంట, పందులు వస్తాయని చెప్పారు. మళ్ళీ వీడియో సౌండ్ ఆరిపేసుకోవచ్చు కదా. డోజర్ దగ్గర మా ఫ్రెండ్స్ వచ్చారు. అందుకే మా ఫ్రెండ్స్ వీడియో తీయమంటే వాడు అలా అరుస్తూ వీడియో తీసాడు. చాలా ఫన్ చేస్తాడు, చూడండి. ఈరోజు ట్రాక్టర్ మాత్రం చాలా ఎక్కువ చేస్తాను పని. నేను 4 ఉన్నాం ఫ్రెండ్స్. నాయసం 3 కేజీలు తీర్చా అని చెప్పినాడు. చూడండి గాయస్, ఏర్ల కాడికి వచ్చేసింది. డోయర్తో మామూలుగా ఉండదు. చూసినారా గాయస్, వేగంగా ఏర్లో బయటకు వచ్చినాయి. అతనికి ఇంకా టిఫిన్ టైం అయింది, డ్యూటీ దిగుతాడు.
మళ్ళీ వీడియో సౌండ్ ఆరిపేసుకోవచ్చు కదా. హాయ్ గాయ్స్, ఈరోజు నాగేశ్ మామ ఈ 6 షర్ట్లు కొట్టిందని పెనం పెడతా అని చెప్పినాడు. ఈయనే ఈ 6 షర్ట్లు ఎండగాలి పోగానే ఆ కట్టెలతోనే పెనం పెట్టుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ట్రాక్టర్ మాత్రం చాలా ఎక్కువ చేస్తాను పని. నేను 4 ఉన్నాం ఫ్రెండ్స్. నాగేశ్ మామ 3 కేజీలు తీర్చా అని చెప్పినాడు. చూడండి గాయ్స్, ఏర్ల కాడికి వచ్చేసింది. డోయర్తో మామూలుగా ఉండదు. చూసినారా గాయ్స్, వేగంగా ఏర్లో బయటకు వచ్చినాయి. అతనికి ఇంకా టిఫిన్ టైం అయింది, డ్యూటీ దిగుతాడు. నాకు 200 బేకరీ అని దానికే బాగుండదు. వార మధ్యలో అని చెట్టపోతుంది. అది వారని ఓ పక్క మీరు మంచిగా గమనిస్తే ట్రాక్టర్ కూడా పైకి లేచాను గైస్. హాయ్ గైస్, ఇప్పుడు ఈ డోయర్ వేసుకొచ్చిన లక్ష్యం ఏమంటే ఈ 6 షర్ట్లు వాడుకుంటడమే. ఇప్పటికే చాలా పడగొట్టేసాం. చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది గైస్ ఈ 6 షర్టు. దీన్ని ఎలాగోలా పడగొట్టేయాలా. కష్టపడతాడు మీరు పడగొట్టడానికి. మొత్తానికి సాధిస్తాడేమో అనుకుంటున్నాము. సాధించేస్తాడు గైస్. ఎందుకంటే వీళ్ళు చూడండి, ఆడికే ధనకుమార్ రెడ్డి అని కదా, అతనే డ్రైవ్ చేసేది. రివర్స్ బి ఎత్తేస్తాడు గైస్.
ఇప్పటికీ మేము చాలా వడగొట్టేసాం గైస్. అలా అక్కడ ఉన్నట్టు ఎన్ని వడగొట్టేసుకొని వచ్చినాం. ఇది కూడా వడగొట్టేసినాం. ఇంతసేపు ఇది మొత్తం ట్రాక్టర్ సేద్యం చేసింది గైస్. రివర్స్ వచ్చాను గైస్. దుమ్ము కూడా బాగా వచ్చాను గైస్. లేదులే గైస్, బాగా కష్టపడినాడు కొంచెంసేపు నాయసం కోసం. ఏం గుడిపిల్లాను గైస్, మీరేం భయపడకండి. సెల్లు మీదకి ఏం రాడు, మీరు సెల్లులో చూస్తానండి అంత చాలు. రెడ్డి ట్రాక్టర్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి గైస్. మన మీదకి వచ్చండి, పక్కన గంట సింబల్ కూడా నొక్కండి గైస్. మన మీదకి వచ్చేది, ఏం భయపడకండి, మన మీదకి రాదు. ఏంది మావా అది లోపలికి పోయంట అనంత బ్రో బాబా. ఏందా ఇంకా ఎట్లా ఇంకా పనికి వచ్చినాం గాయస్ మేము. ఈయన ఓనర్ చెప్పినట్టు వినాల్సిందే. అదే పనికి వచ్చినాం గాయస్. వీళ్ళకు అదే 6 సెట్లు అంచనని 4 6 సెట్లు అంచిన వెంటనే ఇంకా పెనం పెట్టాలనుకుంటున్నాం. పెనం పెట్టాలి గాయస్, ఇంకా ఖచ్చితంగా కుదరదు. ఇంకా ఇప్పటికే చెమట చాలా వచ్చేస్తుంది, బండికి కూడా డేలు అయిపోతుంది. అయినా కూడా 6 సెట్లు మాత్రం సుమారుగా అయితే ఈ 6 సెట్ మాత్రం కొట్టినాలే గాయస్, మీరేం ఫీల్ అవ్వద్దు. జల్లెడ్ సెట్ కూడా ఒకటి కొట్టేసినాం, ఏం ఫీల్ అవ్వద్దు గాయస్. మన ట్రాక్టర్ ఇది చాలా కష్టపడింది. మీకు కావాలంటే చూడండి, ఇప్పుడు ఇది కూడా ఈ 6 సెట్ ఇప్పుడు కొట్టేసినాం కదా మనం, దీన్ని ఈతలకు దొబ్బేస్తుంది వంకలోకి. ఈ ఓనర్ కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు గాయస్. ఇంతగా కష్టపడతాను కొంచెం కూలింగ్ అనేది ఆపుదామని. వేస్ట్ గాయస్ ఈ ఓనరు. ఓ ట్రాక్టర్ డ్రైవర్కి వస్తుందిలే గాయస్, అది పాటు లేదు గాయస్. పాటు లేకపోయినా మనం తెచ్చుకొని పని చేసే అది ట్రాక్టర్ డ్రైవర్ అంటే గాయస్. ఓహో పాతలేదు దెబ్బమన్నాం, దెబ్బతాడు. ఇండికేటర్ ఏం వేసినాడు బాగానే, రూల్స్ ఏం పాటిస్తాడు గాయస్. ఎర్ల కాడికి లేపుదామని చూస్తాండ్రు. ఇదిగో ఇక్కడేమో మన ఓనరు నాగేశ్వరరెడ్డి, తనదే తోట. ఎర్లకాడికి ఏం ఎత్తేద్దామని చూస్తాము. ఎర్లకాడికి ఏం ఖచ్చితంగా ఎత్తేసినాడు. అటు ఇటు తిప్పి ఓనర్ మీదనే వేసామనుకున్నాడు గాయస్. ఎలా అయితే మొత్తాన్ని సాధించేసినాం గాయస్. వస్తానులే గైస్, మీరు ఈయన మాటలు నమ్మకండి. చూడండి గైస్, ఏకంగా 4 టైర్లు తిరుగుతానే కూడా బండి మొత్తం దొబ్బుకుంటూ వెళ్ళిపోతాను గైస్. బండి రెస్ట్ కావాలి గైస్ కొంచెంసేపు, ఇంకా ఇంటికి పోతుంది. టిఫిన్ టైం అయింది గైస్. టిఫిన్ తినేసి వచ్చినాక మళ్ళీ చేస్తాం పని ఏమన్నా ఉంటే. అయిపోయి ఇంకో తోటలోకి వచ్చాం. ఈ తోట అయిపోగానే ఇంకో తోటలోకి వెళ్ళాలి. మన మిత్రుడు మాత్రం మనం వదలడు. వాటికి తినడానికి ఇంకేం లేక మన వెనకమ్మడే వస్తున్నాయి. మన బండి 3000 గంటలు సక్సెస్ఫుల్గా చేసేసింది.
ఇంక ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్.